మనందరికీ తెలుసు మహేష్ బాబు అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇద్దరు ఒకరే ఉంటారు. మ్యాక్సిమం నెంబర్ కృష్ణ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతుగా అప్పుడు నిలిచారు. మహేష్ బాబు గారి అభిమానులు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా చిన్నపిల్లోడిని అడిగినా చెప్తారు. ఇప్పుడు నేను మహేష్ బాబు పెద్ద అభిమాని అబ్బా, నా పేరు మహేష్ కాబట్టి మహేష్ బాబు అభిమాని అనుకోమాకండయ్యా. నా మామూలుగా చిన్నప్పటి నుంచి నేను మహేష్ బాబు అభిమాని, నా పేరు ఆ తర్వాత మార్చుకున్నాను. నేను మమ్మల్ని మార్చారులే, నేను చిన్నప్పటి నుంచే మహేష్ బాబు అభిమాని. నాకు రాజశేఖర్ రెడ్డి గారు అన్న, తర్వాత వీళ్ళు అన్న, ఇలా రాజకీయాలతో పాటు వాళ్ళని కూడా ఇష్టంగా చూసుకుంటూ ఉంటామన్న. మన సోషల్ మీడియాలో కూడా అత్యధిక శాతం మహేష్ బాబు అభిమానులు ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మహేష్ బాబు అభిమానులు మద్దతుగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పూర్తి స్థాయిలో మహేష్ బాబు గారికి మద్దతుగా ఉంటారు. ఈ ఫ్లెక్సీలు అవన్నీ చూసినా కూడా మీరు ఎక్కడ చూసినా మహేష్ బాబు సినిమాలకు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు ఎక్కువ కనపడతాయి. ఇప్పుడు ఇది అందరికీ తెలిసింది, మహేష్ బాబు కూడా తెలియదు ఏం కాదు, మహేష్ బాబు కానీ దీని గురించి తెలుసు. కాకపోతే గల్లా జయదేవ్ టీడీపీలో ఉన్నాడు కాబట్టి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది అనుకుంటారు. కానీ గల్లా జయదేవ్కి మద్దతు అన్నాడు కానీ ఎప్పుడు కూడా టీడీపీకి సపోర్ట్ అని చెప్పి కృష్ణ గారు చెప్పలేదు, లేదా మహేష్ బాబు గారు చెప్పలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక నమ్రత గారు వెళ్ళి భారతి మేడం గారిని కలిశారు. నమ్రత గారు కలిసినప్పుడు ఆ పిక్చర్స్ అవి కూడా వైరల్ అయిపోయింది. మహేష్ బాబు గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే విషెస్ కూడా మహేష్ బాబు గారు చెప్పారు. అంతకుముందు ఆయన ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా మహేష్ బాబు గారు చెబుతా ఉంటాం. మొన్న కూడా గుంటూరు కారం ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇది మొన్న జరిగిన గుంటూరులో, దానికి కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఆయన అభినందిస్తున్నారు. అంటే అభినందిస్తూ ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఈ సందర్భంలో గుంటూరు కారం సినిమా కోసం ఒక రకంగా నమ్రత గారు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ని వాడుకున్నారని చెప్పొచ్చు. ఏదైతే ప్రమోషన్ కోసం చెప్పుకుంటారు కొంతమంది సినిమా భాషలో చెప్పాలంటే అది, కానీ అభిమానులుగా మనం ఏం చెప్పొచ్చు అంటే మనందరినీ ఉత్సాహపరచడానికి వాడుకున్నారని చెప్తారు. కానీ ప్రమోషన్ కార్యక్రమాలుగా వాడుకున్నారని చెప్పి మాత్రం సినీ అభిమానులు మాత్రం చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే సినిమా వాళ్ళు ఏది చేసినా వాళ్ళు ప్రమోషన్ కోసం చేసుకుంటారని చెప్పొచ్చు. ఇక్కడ అర్జున్ రెడ్డి అన్న ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ తీసుకెళ్ళిపోయి నమ్రత గారు ఆమె ఇన్స్టాగ్రామ్ స్టేటస్గా పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మహేష్ బాబు గారు ఉన్న ఏదైతే కాంబినేషన్ మీద ఉన్న పాట, ఏదో స్టార్టింగ్ పాట ఉంటుంది, నేను సినిమా అయితే ఇంకా చూడలేదు కాబట్టి ఆ పాట 30 సెకండ్స్ వీడియో 20 సెకండ్ వీడియో ఆమె పెట్టారు నమ్రత గారు. ఇది చూసి మహేష్ బాబు అభిమానులు అయితే పూర్తి స్థాయిలో సంతోషంగానే ఉంటారు. మనలాంటి అభిమానులు సంతోషిస్తాం. కానీ సినిమా వాళ్ళు మాత్రం నేను ప్రమోషన్ అంటారు కాబట్టి నేను దాన్ని ఒక ఆలోచించే విధానాలు చెప్పే మాత్రం ఖచ్చితంగా ఇది వాళ్ళు ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు. కానీ మేడం గారు మీరు ప్రమోషన్ చేయకపోయినా మహేష్ బాబు గారు అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు వీళ్ళిద్దరూ ఒకటే కాబట్టి మేము ఖచ్చితంగా చూస్తాం. అది ఫ్లాప్ అయినా హిట్ అయినా ఏది ఉన్నా కానీ మేము చూస్తాం. ఇంకా పిల్ల సైనిక్ అంటారా, వాళ్ళు పిల్ల సైనికేతలు దూరం అవుతారు ఇట్లాంటి పనులు చేస్తే. ఎందుకు మనకెందుకు, ప్రశాంతంగా సినిమా హిట్ కొట్టామనే ఆనందంలో ఉండండి.